హాయ్ ఫ్రెండ్స్, మన ఆహారం అండ్ ఆరోగ్యానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్, ఉడికించుకున్న రైస్, బాయిల్ చేసుకున్న ఆవిరి పట్టించుకోవాలి, స్టీమ్ చేసుకున్న ఎగ్, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఇనుము కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఆయిల్ బాగా మరిగించండి. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్న వేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేయించండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. కొంచెం కలుపుతూ ఉండండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ 1 by 1 వేసేయండి. ఫస్ట్ గ్రీన్ పీస్ వేయండి, కాలీఫ్లవర్. ఈ గ్రీన్ పీస్ని హిందీలో మటర్ అంటారు, కాలీఫ్లవర్ని గోబీ అంటారు. ఇది క్యాప్సికమ్ని షిమ్లా మిర్చి అంటారు. ఇవి బాగా వేయించండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేయండి. క్యారెట్ని హిందీలో గాజర్ అంటారు. ఈ వెజ్జీస్నన్నీ పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ వేపండి. అలాగని బ్రౌనిష్గా వేపకండి, లైట్గా వేపండి. అంతే, కొంచెం సాఫ్ట్ అయినంత వరకు వేపండి. ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ఫ్రెండ్. ఎందుకంటే దీంట్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ వైట్ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా కలర్ఫుల్ వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి. కొంచెం కారం పౌడర్ వేసుకోండి. కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ హిందీలో నమక్ అంటారు. ఎగ్ పీసెస్ మనం స్టీమ్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఎగ్ పీసెస్ వేసుకోండి. హిందీలో ఎగ్ని అండా అంటారు. ఫ్రెండ్స్, హిందీ నేర్చుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్. మీ పిల్లలకి తప్పకుండా హిందీ నేర్పించండి. హిందీ నేర్చుకుంటే ఏ రాష్ట్రంలోనైనా మనం మాట్లాడవచ్చు. ఆల్మోస్ట్ హిందీ మనకు వస్తే భారతదేశంలో మనం ఏ రాష్ట్రంలో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ఇందులో వేసేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని ఈ వెజ్జీస్లో వేసుకొని బాగా కలపండి. అన్నం కొంచెం బాగా ఎక్కువ ఉడికించకండి ఫ్రెండ్స్, లైట్గా ఉడికించండి. కొంచెం గట్టిగా ఉడికించుకుంటేనే బాగుంటుంది ఫ్రైడ్ రైస్. ఇలాంటి ఫ్రైడ్ రైస్లు నూడిల్స్ ఎప్పుడు కూడా ఇనుము కళాయిలో చేసుకుంటున్నాం, చాలా బాగా వస్తుంది అడుగు అంటకుండా. ఫ్రెండ్స్, కొంచెం గరం మసాలా వేసుకోండి ఫ్లేవర్ కోసం, లైట్గా. అవైలబుల్ ఉంటే ఆ మసాలా అంత ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం గరం మసాలా ఉంది, అది నేను వేసుకున్నాను. ఏ మసాలా అయినా మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో. కొంతమంది పిల్లలు మ్యాగీ మసాలా వేసుకుంటే ఇష్టపడతారు, అలాంటప్పుడు అదే వేసుకోండి. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ బస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. ఫైనల్గా మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎలాగుందో.
టాటా బాయ్ బాయ్ సీ యూ.